నిర్గమకాండము 27వ అధ్యాయం. నిర్గమ 27వ అధ్యాయము 2వ వచనం మనమందరము కలిసి చదువుకుంటాం. నిర్గమకాండం 27వ అధ్యాయం అందరం కలిసి చదువుకుంటాం. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయును. ఒక మాట, దాని అంటే బలిపీఠము 4 మూలలను, దానికి అంటే బలిపీఠమునకు కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. బలిపీఠమునకు 4 మూలల 4 కొమ్ములు చేయాలంట. దాని కొమ్ములు దేనితో బలిపీఠముతో ఏకాండం అంటే దాన్ని సెపరేట్గా దాని మీద కట్ చేసి పెట్టడం కాదు. దానిలో నుంచి అనగా ఆ కర్ర దేనితో తయారు చేస్తారు బలిపీఠమును? పైన చెప్పబడింది, మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తొమ్మ కర్రతోనే 4 మూలల చేసినప్పుడే దానితో పాటుగా చేయాలి. తుమ్మ కర్రతో ఈ 4 కొమ్ములు సెపరేట్గా చేసి దానికి పెట్టకూడదు. దానినే పెట్టకుండా ఉండడాన్ని ఏకాండముగా చేయడం అంటారు. దానితో పాటుగా రావడం అంటారు. అర్థమైంది నేను చెప్పిన మాట? అట్లా చేసి దాని కొమ్ములను దానితో ఏకాండముగా ఉంచి దానికి ఇత్తడి రేకును పొదిగింపవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. బలహీనుడైన నీ దాసుని మీ కొరకు బలపరుచుకొని మీరు మహిమపరచబడాల, మీరు హెచ్చింపబడాల. ప్రభువా, మీరే కనబడాలి. నా మాటలు, నా ఆలోచనలు అన్నీ కూడా ప్రభా బూడిది వేసి పుటమ వేసి కాల్చి ప్రభా మీరు మాత్రమే మాట్లాడమని వేడుకుంటూ యేసు నామమున, ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. బలిపీఠమును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ బైబిల్ స్టడీలో నేను ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. బలిపీఠమును గురించినటువంటి వివరణ మనం ఆలోచన చేసినప్పుడు నేను గతంలో చెప్పిన విధముగా బలిపీఠమునకు దేవుడు ఎక్కడుంచాడు అనగా ప్రత్యక్ష గుడారములోని ఆవరణం అనేటువంటి స్థలములోనే ఉంచాడు. దాని అర్థం, ఎవరైనా ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా తారసపడింది ప్రతి ఒక్కరికి ఏదంటే, ప్రత్యక్ష గుడారములో ఉన్న 7 ఉపకరణములలో మొట్టమొదటిగా బలిపీఠమే తారసపడుతుంది. దాని అర్థం ఒక్క మాట ఇలా చెప్పనివ్వండి, బలిపీఠమునకు దేవుడు మొదటి స్థానం ఇచ్చాడు. మీకు అర్థమైందని చెప్పిన మాట. దేవుడు ఆవరణములో బలిపీఠమును పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు బలిపీఠమునకు మొదటి స్థానము ఇచ్చాడు. దేవుని యొక్క ఆలోచన ఇది. మీకు ఒక మాట గుర్తు చేయనివ్వండి, బలిపీఠము అంటే ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, బలిపీఠమును దేవుడు దేనితో తయారు చేయమన్నాడు? తుమ్మ కర్రతో చేయమన్నాడు. దాని మీద ఏం పొదిగించమన్నాడు? ఇత్తడి రేకును పొదిగించమన్నాడు. బాగా గమనించండి, బలిపీఠము తుమ్మ కర్రతో ఎందుకు చేయమన్నాడంటే, బలిపీఠము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని సూచించగా
ఆ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవ జీవితమును సూచిస్తుంది. అర్థమైంది నేను చెప్పిన మాట. బలిపీఠమును తుమ్మకర్రతో చేయడం వెనుక దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవ సంబంధమైన సాధారణమైన సాధువైన సాక్ష్యము కలిగిన జీవితాన్ని సూచిస్తుంది. మీకు అర్థం చెప్పిన మాట మొదటిది. రెండవది మందస్సము, క్షమించండి, బలిపీఠము ఎక్కడ ఉన్నది? ఆవరణములో ఉన్నది. బాగా గమనించండి, నా వైపు చూస్తూ వినండి. ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణములు ఉన్నాయని చెప్పాను. ఆవరణములో బలిపీఠము గంగాళము ఉంటుంది, అనగా గేట్ దగ్గర. పరిశుద్ధ స్థలములో 3 వస్తువులకి ప్రాధాన్యత. మొదటిది కుడివైపున సముఖపు రొట్టెల బల్ల, అనగా సన్నిధి రొట్టెల బల్ల కూడా అనొచ్చు. ఎడమ వైపున దీపవృక్షము, సువర్ణ దీపవృక్షం. అందులో ఒక్క తుమ్మకర్రతో కూడా ఉండదు, అంతా కూడా మేలిమి బంగారంతో చేయబడుతుంది. ఒక్క ప్రశ్న మీకు ఇలా వేయనివ్వండి. ప్రత్యక్ష గుడారములో కేవలము మేలిమి బంగారముతో చేయబడిన ఒకే ఒక వస్తువు చెప్పండి, సువర్ణ దీపవృక్షము. అర్థమైందని చెప్పినాడు. మిగతావన్నీ కూడా తుమ్మకర్ర, ఆఖరికి మందసము కూడా తుమ్మకర్ర. ఒక్కటే ఒకటి గుర్తుంచుకోవాలా? రైట్. మూడవది మందసం. ఎక్కడది? మందసం మీద కరుణాపీఠం, అతి పరిశుద్ధ స్థలములో. ఇలా చెప్తాను, బాగా ఆలోచించేయండి. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే అధికారము, చూసే అధికారము, అక్కడికి వెళ్ళే అధికారము కేవలం ప్రధాన యాజకుడికి సంవత్సరానికి ఒక్కసారి. తెలుసు కదా? పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ 3 వస్తువులు దగ్గర పనిచేసేటటువంటి భాగ్యము, చూసే భాగ్యము, ఆధిక్యత ఎవరికి? యాజకులకు మాత్రమే. రైట్. కానీ ఆవరణము దగ్గరికి వచ్చినప్పుడు గంగాళము దగ్గర, బలిపీఠము దగ్గర ఎవరైనా రావచ్చు. అర్థమైందా? దాని అర్థం ఏంటియో తెలుసా? మొదటిది, బలిపీఠము ఆవరణములో పెట్టడానికి గల కారణం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు బలిపీఠమునకు మొదటి స్థానం ఇవ్వడం మాత్రమే కాదు, రెండవది ఏంటి తెలుసా? అందరికీ అందుబాటులో ఉండడం. బలిపీఠం ఎవరికి సూచన అని చెప్పాను? ఎవరికి సూచన? యేసు ప్రభువారి యొక్క జీవితం, లేకపోతే యేసు ప్రభువారి యొక్క మానవ జీవితం తుమ్మకర్రతోనే చేశాడు. అంటే తుమ్మకర్ర మానవ సంబంధమైనది. అర్థమైందా మీకు చెప్పిన మాట? కాబట్టి అందుబాటులో యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ అందుబాటులో ఉంటాడు. అది దాని అర్థం. మూడో మాట ఇలా చెప్తాను, బాగా గమనించండి. మొదటి స్థానం, రెండవది అందుబాటులో, మూడో మాట ఏంటో చెప్పనా? రైట్, నా వైపు చూస్తూ వినండి. ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణాలు ఉన్నాయని చెప్పాను కదా. 7 ఉపకరణాలలో ఒకే ఒక ఉపకరణం మాత్రమే కంపేర్ చేస్తే, బలిపీఠముతో గంగాళాన్ని కంపేర్ చేసిన, బలిపీఠాన్ని సువర్ణ దీప వృక్షముతో కంపేర్ చేసిన, కంపేర్ అంటే పోలి చూసిన, సముఖపు రొట్టెలతో పోల్చిన, మందసముతో పోల్చిన బలిపీఠము మాత్రమే అన్నింటికంటే పెద్దది. మీకు అర్థమైందా? మీరు కొలతలన్నీ చూడండి. 5 మూరలు, 5 మూరలు, 3 మూరలు. అర్థమైందని చెప్పిన మాట. 5 మూరలు, 5 మూరలు, 3 మూరలు. అంత పెద్ద పెట్టి. ఒక్క ప్రత్యక్ష గుడారములో మందసం అంత బరువైనది చెప్పండి, క్షమించండి, బలిపీఠము అన్నిటికంటే పెద్దది, బరువైనది. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఈ 3 మాటలు ఎలా చెప్పనా? ఆత్మీయంగా చూస్తే మొదటి మాట ఏం చెప్పాను? ప్రత్యక్ష గుడారములో ఉన్న బలిపీఠం గురించి. మొదటి స్థానము ఏం చేస్తారంటే, దీన్ని యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా అందరూ ఎరుగుదుము తుమ్మకర్రతో చేయబడినటువంటి బలిపీఠమును. కానీ కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18, క్షమించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 చదువుతారా? త్వరగా చదవాలి, సమయం అయిపోతుంది. ప్రకటన గ్రంథం 1:10. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని కానీ ఇది యుగములు చాలు. మొదటి స్థానం అంటే అర్థం అన్నిటికీ ఆయనే ఆది, మొదటి వాడని జ్ఞాపకం చేసుకుందాం. బలిపీఠమును మొదటి స్థానంలో ఉంచడానికి గల కారణం అదే. హీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్
టు బీ ఫస్ట్. ఇప్పుడు నేను ఒక మాట, మన జీవితాల్లో బలిపీఠపు అనుభవం ఉంటే వినండి ఈ మాట, మన జీవితంలో బలిపీఠపు అనుభవం ఉంటే మన ప్రభువారికి మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలనే దాని అర్థం. రెండో మాట చూస్తాం, చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటివాడును కడపవాటినై ఉండి మృతుడనై ఉండి మరలా బ్రతికిన వాడు సంగతులు ఇక్కడ చెప్పబడిన మాట సంఘము అనగా స్మరణ సంఘములోని చెప్పబడుతున్న మాట. స్మరణ సంఘములో ఉన్నటువంటి సంఘపు దూతకు రాయబడినటువంటి మొదటి వాడును కడపటవాడును నేనే. చాలా జాగ్రత్తగా ఈ మాట మనం వినాలి. మూడో మాట చూస్తాం, ప్రకటన గ్రంథం 22:13 అధ్యాయం. ప్రకటన గ్రంథం 22:13 వచనం. త్వరగా. నేనే అల్ఫయు ఓమగయు, మొదటి వాడను కడపటవాడను, ఆదియు అంతమునై. దాని అర్థం ఏంటో ఇన్ని వచనాలు మీకు చదివించాను. దాని అర్థం ఏంటి, సారాంశం ఏంటంటే ఆయనే మొదటివాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మొదటివాడైతే మరి మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా లేదా? ఏ విషయంలో మొదటి స్థానం? అన్నిటిలో ఆయనకి ప్రాధాన్యత కలుగు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు ఆది సంభూతుడుగా ఉంచాడంట. చూడండి, కొలస్సీలు రాసినటువంటి పత్రికను మనం చూస్తాం. కొలస్సీలు రాసినటువంటి పత్రిక, కొలస్సీలు చదువునాను. ఎన్నో వచనం? 1:17. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, అన్నిటికిను ఆధారభూతుడు. 18 వచనం చదువునానా. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుట వలన ఆది సంభూతుడు ఆయను. మీరు ఎక్కడైనా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే మొదలు. చాలా వచనాలు యేసుక్రీస్తు ప్రభువారిలో 7 శ్రేష్టమైన విషయాలు ఇలా చెప్తే లాస్ట్ నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఈ ప్రపంచంలో ఎవరు చనిపోయి మొట్టమొదట ఆది సంభూతుడిగా లేచిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. 7 విషయాల్లో ఇంకోటి చెప్పనా? అంటే ఇలా చెప్తే చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి సమయం అయిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా సాక్షాత్తు దేవుని దైవశక్తి కలిగి మానవుడిగా జన్మించిన వాడు, అందరూ జన్మిస్తారు చాలామంది, కానీ పరిశుద్ధత కలిగి పురుషుని యొక్క సహాయము లేకుండా పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి ఆయనకు. యేసు ప్రభు గురించి 4 మాటలు నేను 7 చెప్తానని 4 మాటలు గుర్తుంచుకోనండి. ఆయనలాగా ఎవరు పుట్టలేదు, ఆయనలాగా ఎవరు ఈ లోకంలో జీవించలేదు, ఆయనలాగా ఎవరు చనిపోలేదు, ఆయనలాగా ఎవరు లేవలేదు. విన్నారు ఈ మాట? యేసు ప్రభు నమ్మడానికి ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఆయనలాగా ఎవరు పుట్టలేదు, ఆయనలాగా ఈ లోకంలో 33 సంవత్సరాల్లో జీవించలేదు, ఆయనలాగా ఎవరూ చనిపోలేదు, ఆయనలాగా మరణాన్ని జయించి తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. 4 చెప్పాను. 5, 6, 7 చెప్పనా? వద్దు, తర్వాత అవసరమైనప్పుడు మీకు చెప్తాను. రైట్. బలిపీఠంలో మొదటిది. రెండోది ఏమన్నా చెప్పాను, ఆయనకు అందరూ అందుబాటులో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అందరికి అందుబాటులోనే కాదా? యేసుక్రీస్తు ప్రభు అందరికి అందుబాటులో ఉండడం అంటే ఇలా చెప్పనా? అందుబాటులో అంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు. అపోస్తల కార్యములు యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36 చదువునాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలు. రెండవ మాట, బలిపీఠము ఆవరణపు అనుభవములో ఉన్నమాట
బలిపీఠము అందరికీ అందుబాటులో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కులానికి, గోత్రానికి, మతానికి, జాతికి, వర్గానికి, వర్ణానికి దేవుడు కాదు. ఆయన అందరికీ అది అందుబాటులో ఉండమంటే తుమ్మకర్ర. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో ఆయన అందరికి అందుబాటులో ఉన్నాడా లేదా? రాజులకున్నాడు, అధికారులకున్నాడు, పరిచయులకున్నాడు, సద్దుకాయలకున్నాడు, ఏ రోజులకున్నారు, రాజులకున్నారు, సామాన్యులకున్నారు, జనసమూహానికి ఉన్నారు, రోగులకున్నారు, దయ్యములు పట్టిన వారికి ఉన్నారు, అందరికీ ఆయన అందుబాటులో. అది తుమ్మకర్ర యొక్క అనుభవం. మొదటిది ఆవరణములో బలిపీఠము మొట్టమొదటి స్థానం, మొదటిగా కనబడుతుంది అదే. కాబట్టి ఆయనే మొదటివాడు, కడపటివాడు. అందుకే దేవాది దేవుడు కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదివాను. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్య కలుగు నిమిత్తము ఆయన మృతుల నుండి లేచుట వలన ఆది సంభూతుడు. 2 విషయాలు చెప్పాను. 3వ మాట ఏం చెప్పాను? ప్రత్యక్ష గుడారంలో ఉన్న 7 ఉపకరణాల్లో బలిపీఠము మాత్రమే పెద్దది. ఏం జ్ఞాపకం చేస్తుంది ఇది? పెద్దది అంటే ఆయన కంటే గొప్పవాడు, ఆయన కంటే ఉన్నతమైన వాడు, ఆయన కంటే చెప్పండి, ఆయన కంటే ఉన్నతమైన వాడు, గొప్పదైన వాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు ఇంకొకరు లేరు. చూడండి, హెబ్రీయులు రాసినటువంటి పత్రికని మనం చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చక్కగా ఆ మాట మనకి రాయబడుతూ వస్తుంది. చూడండి, 26వ వచనం 7వ అధ్యాయం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమున్నాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి అయిన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు చాలు. 3 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. బలిపీఠపు అనుభవం కలిగినటువంటి వారు మొదటి స్థానం ప్రభువుకి ఇస్తారు. 2 ఆయనకు అందుబాటులో ఉంటారు. 3 ఆయనని హెచ్చిస్తారు. 3 మాటలు చెప్తామా? మొదటిది రండి నాతో పాటు ఇలా చెప్పండి. ఆయనకే ప్రథమ స్థానం ఇస్తాం. చెప్పండి, ఆయనకి అందుబాటులో ఉంటాం. 3 ఆయననే హెచ్చిస్తాం. అది తుమ్మకారులో ఉన్నట్టు 3 శ్రేష్టమైన. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్తాం రండి. నిర్గమకాండం 27వ అధ్యాయంలో మనం చదివినాం. అదేవిధంగా అదే సేమ్ వచనాలు మనకి ఇక్కడ కూడా తారసపడతాయి. చూడండి, నిర్గమకాండం 38వ అధ్యాయం 38, 1, 2 వచనాలు చదువుతారా? మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేశాను. దాని పొడుగు 5 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి, దానికి చెప్పండి, ఇత్తడి రేకును పొదిగించాను. చాలా ప్రియమైన వారులారా, ఇప్పుడు వర్తమానం వెళ్దాం. అదేవిధంగా నిర్గమకాండం 27వ అధ్యాయం కూడా చదువుదాం. 2వ వచనం. దాని 4 మూలలను దాని కొమ్ములను చేయవలెను, దాని కొమ్ములు ఉండవలెను, దానికి ఇత్తడి రేకును పొదిగించాలి. ఇక్కడ గమనించండి, బలిపీఠమునకు ఎన్ని కొమ్ములంట? 4 కొమ్ములు మాత్రమే. బాగా గమనించండి, ఎన్ని కొమ్ములు? మొదటిది. రెండవది, 4 కొమ్ములు ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు? మూలల, 4 మూలల 4 హార్న్స్ అండ్ 4 ప్లేసెస్. అర్థమైంది నేను చెప్పింది? 4 హార్న్స్ 4 ప్లేసెస్. హార్న్స్ అంటే అర్థం ఏంటి? కొమ్ములు. ఓకేనా? దావీదు ఒక చక్కటి మాట అంటాడు. ఏంటో తెలుసా? కొమ్ము దేనికి సూచన అంటే, దేవా నీవు నా కొమ్మును హెచ్చించితివి అంటాడు. కొమ్ము అంటే అర్థం ఏంటంటే, ఇట్ రిప్లికేట్స్ ప్రాస్పారిటీ, అభివృద్ధి. అంటే చాలా ఉన్నతమైనది, ఘనమైనది, యోగ్యమైనది అని అర్థం. ఇప్పుడు ఒక మాటకు వస్తాం. చూడండి, ఒక్కొక్క మాట మీకు ఇలా జ్ఞాపకం చేసి నేను లోపలికి వెళ్తాను. మొదటిది 4 కొమ్ములు, రెండవది 4 మూలల చేయమన్నాడు. 3వ మాట ఏం చేయమన్నాడు? దాని 4 కొమ్ములు 4 సెపరేట్గా చేయమని లేదు. తుమ్మకర్రతో చేసినప్పుడు ఆ బలిపీఠాన్ని దానితో పాటు ఏకాండంగా చేయాలి. మీకు ఇలాగైతే జ్ఞాపకం చేస్తాను. మనము పురాతన కాలంలో 4 సైడ్లో ఉన్నట్టు మంచం ఉండేది. ఆ చెక్క చేసినప్పుడు 4 కోళ్ళు ఉండేవి. కోళ్ళు ఉన్నప్పుడు దానిపైన ఎలాగుంటుంది? గుండ్రముగా ఒక అందమైనటువంటి ఆకారం చేశాడు. అది సపరేట్గా కట్ చేసి దానికి మేకుతో
బిగించేవారు కాదు, దాన్ని ఏం చేశారు, కోడితోనే చక్కగా చేసేవారు. అలాగా ఏకాండముగా చేయడం అంటే సెపరేట్గా కాదు, దానితో పాటుగా రావాలి. అర్థమైందా? కాబట్టి ఈ కొమ్ము ఎలా ఉండాలి, ఏకాండముగా ఉన్న కొమ్ములు. మొదటి కొమ్ములు అంటే 4 కొమ్ములు, మూలకున్న కొమ్ములు, ఏకాండముగా ఉన్న కొమ్ములు. 4వ మాట, ఈ యొక్క కొమ్ములు దేనితో తయారు చేశారట, తుమ్మ కర్రతోనే చేయాలి, మళ్ళీ తుమ్మ కర్రతోనే చేయాలి. 5వది ఏంటంటే ఆ తుమ్మ కర్రతో చేసినటువంటి ఏకాండముగా ఉన్నటువంటి 4 కొమ్ములు, 4 మూలకున్న కొమ్ములకు ఏం బిగించాలట, ఓన్లీ ఎత్తడి రేకును మాత్రమే బిగించాలి. రండి, ఒక 7 శ్రేష్టమైన విషయాలు మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. అసలు కొమ్ములు దేనిని జ్ఞాపకం చేస్తున్నాయి? రండి, నా వైపు చూస్తూ వినండి. కొమ్ము అని అనటంతోనే యేసుక్రీస్తు, నేను చెప్పాను బలిపీఠమును దేనితో తయారు చేశారు, తుమ్మ కర్రతో చేశారు. తుమ్మ కర్ర దేన్ని సూచిస్తుంది, దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క మానవత్వం, అనగా మానవ జీవితాన్ని సూచిస్తుంది. ఎందుకంటే తుమ్మకర్ర దేనికి సూచన, మానవ జీవితం. మీరు బాగా గమనించండి, తుమ్మ కర్ర మీద మేలిమి బంగారు రేపును ఏం చేశారు, పొదిగించారు. అది దైవత్వాన్ని సూచిస్తుంది. లోపలంతా మానవత్వమే, కానీ అంత పైన అంతా కూడా ఎక్కడ కూడా దేవుడు మానవత్వాన్ని బయటపరచలేదు. అర్థమైందా? దాన్ని కప్పించేది ఏంటంటే ఆయన దైవత్వాన్ని కప్పించింది. రండి, ఇప్పుడు మొదటిది కొమ్ములు అని అనటంతోనే మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఏం జ్ఞాపకం చేస్తూ వచ్చాను, 4 అన్నాను. ఏంటట, ఎందుకు దేవాది దేవుడు 4 అన్నాడు అనంటే కొన్ని విషయాలు మీకు చెప్తాను, మీరు బాగా గమనించాలి. రండి, ఆ మాటలో మీకు జ్ఞాపకం చేస్తూ ఇలాగా మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, యెషయా గ్రంథము 13 లూకాసు వార్త 13వ అధ్యాయము 29వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 29వ వచనం. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. వినండి, దేవుని రాజ్యం అంటే మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి చాలా డిఫరెన్స్ ఉంది అని అనుకోకండి. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒక్కటే. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? హలో, వినాలి మాట. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా మీరు అనొచ్చు, మరి మీరు ఎక్కడున్నారు? పరలోక రాజ్యములో ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుని రాజ్యములో ఉన్నారు. దేవుని రాజ్యములోనికి వచ్చిన వారందరూ కూడా ఎలాగున్నారు? కూర్చొని. ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. దేవుని రాజ్యం అన్న పరలోక రాజ్యానికి మరొక మారు పేరేటంటే దేవుని సంఘం. బాగా గమనించాలి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లారిటీతో ఉండాలి. పరలోకము వేరు, అర్థమైంది నేను చెప్పిన వాడా? పరలోక రాజ్యము వేరు. దేవుని రాజ్యము పరలోక రాజ్యం ఒకటి, కానీ పరలోకము వేరు. అర్థమైందని నేను చెప్పిన మాట? అంటే బైబిల్లో కొన్ని విషయాలు మీరు అనొచ్చు, అన్న అది ఇది ఒకటని ఎలా చెప్తారంటే, నా దగ్గర మీరు ఖాళీగా ఉంటే నన్ను సందర్శించండి, అడగండి, మీకు బోల్డ్ అనే వచనాలు మీకు చెప్తాను. అప్పుడు మీరు అవునా కాదనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నా తలంపు ఏంటంటే, 4 కొమ్ములు ఏ జ్ఞాపకం చేస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సార్వత్రికమైనటువంటి దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులకు ఆయన ఏమవుతున్నాడు? దేవుడు. కొమ్ము అని అనటంతోనే దేవుడు హెచ్చించినాడు, ఉన్నతంగా హెచ్చించినాడు. దేని కొరకు? యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు అంటే అర్థం ఏంటంటే ఘనత కలిగిన వాడు. ప్రభువు అని అంటే అర్థం ఏంటి? తూర్పు దేశస్తులకు, పడమట, ఉత్తర, దక్షిణ ఉన్నటువంటి జనులందరికీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు. వాళ్ళందరినీ కూడా దేవునికి ఉద్దేశం ఏంటంటే బలిపీఠపు అనుభవం దగ్గరికి రావాలి.
నీకు అర్థమైంది నేను చెప్పిన మాట. 4 కొమ్ములు ఏం జ్ఞాపకం చేస్తాయంటే 4 దిక్కులనున్నటువంటి సమస్తమైన ప్రజలు బలిపీఠము అనగా ప్రత్యక్ష గుడారము దేవుని సన్నిధికి వచ్చి కూర్చుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. 4 కొమ్ముల్లో మొట్టమొదటిది మన జ్ఞాపకం చేస్తుందంటే ఈ కొమ్ములు దేవుని యొక్క ఆహ్వానాన్ని జ్ఞాపకం చేస్తుంది. వాట్ ఆర్ ద 4 హార్న్స్ రిప్లికేట్స్? ఏం జ్ఞాపకం చేస్తుంది 4 కొమ్ములు? యేసుక్రీస్తు ప్రభువారే ఆ కొమ్ము, యేసుక్రీస్తు ప్రభువారే ఆ బలిపీఠం. ఏమంటాడంటే ప్రయాసపడి భారం మోయుకున్న సమస్తమైన జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. బలిపీఠము యొక్క 4 కొమ్ములు జ్ఞాపకం చేసే మొట్టమొదటి అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిక్కుల్లో ఉన్నటువంటి మనుషులను ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు రమ్మని. ఇది పిలుపుని జ్ఞాపకం చేస్తుంది, అనగా దేవుని యొక్క సార్వత్రికమైనటువంటి ఆహ్వానం. కాబట్టి యెషయా గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. త్వరగా వెళ్ళాలి. యెషయా గ్రంథం 5:26. ఆయన దూరముగానున్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తెను, భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఏల కొట్టెను, అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. ప్రియా సహోదరుడా సహోదరి వినండి, ఈ మాట వినండి. ఈ మాట ప్రవచనం. వచ్చారా రాలేదా? అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? దూరముగా ఉన్నారు. మనం ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి దూరస్థలము, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే ఆయన ఈల వేశాడు. ఏమిటి ఆ ఈల? ప్రయాసపడి భారము సమస్తమైన జనులారు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయన అందరినీ పిలిచాడు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ నుంచి వచ్చారు. ఇప్పుడు అందరూ కూడా వచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడంటే ధ్వజమును ఎత్తాడు. ఏ ధ్వజం ఎక్కడెత్తాడు? 2024 సంవత్సరాల కల్వరి కొండ మీద యేసుక్రీస్తు అన్న సిలువను, అది ధ్వజం. ఇలా రండి సమస్తమైన భూజనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా దగ్గర తప్ప వేరొక దగ్గర మీకు పాప క్షమాపణ లేదు. ఇదేండి 4 కొమ్ముల్లో ఉన్నటువంటి సార్వత్రిక ఆహ్వానం. మొదటిది 4 కొమ్ములు ఏం జ్ఞాపకం చేస్తుంది? 4 మూలలో ఉన్నటువంటి ప్రజల యొక్క సార్వత్రిక ఆహ్వానాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండో మాట చూస్తాం. నేను త్వరగా వెళ్తాను, మరి సమయం లేదు నేను వివరించడానికి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 17వ వచనం. కొమ్ములు ఏం జ్ఞాపకం చేస్తాయి? బలిపీఠం యొక్క నీ 4 కొమ్ములు. రండి, ద్వితీయోపదేశకాండం 33:7. 33వ అధ్యాయము 17వ వచనం. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గుర్రుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిముకు 10,000, మనష్షేయుకు 1,000 అలాగూ నుండును. ప్రియమైన వారలారా, ఈ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? కొమ్ములు అని అనటంతో రెండవది ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన యొక్క సార్వత్రిక శక్తిని జ్ఞాపకం చేస్తుంది. అమ్మ వినండి ఈ మాట. సాధారణంగా కొమ్ములు వేటుకుంటాయి, ఎద్దుకు ఉంటాయా లేదా? గుర్రుపోతుకు ఉంటాయా లేదా? ఆ కొమ్ములు వాటికి ఏం జ్ఞాపకం చేస్తుంది? ఏమిస్తుంది దానికి? శక్తి, బలం. దాని యొక్క బలమంతా కొమ్ముల్లోనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని మనం బాగా జ్ఞాపకం చేస్తే ప్రకటన గ్రంథంలో ఆయనకి ఒక పేరుంది. మొదటిది సింహం, రెండోది చెప్పండి సింహం, రెండోది ఎద్దు, మూడోది మానవుడు, 4 పక్షిరాజు. మర్చిపోయారా? మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్త ఈ 4 జంతువులని అనగా 4 పశువులని రిప్లికేట్ చేస్తుంది. అందులో ఒకటి ఎద్దు. ఎద్దుకున్నటువంటి బలమంతా దేనిలోని? కొమ్ముల్లో ఉంటాయి. ఈ కొమ్ములు ఏం జ్ఞాపకం చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని జ్ఞాపకం చేస్తుంది. అర్థమైందా? వృషభం అంటే అర్థం ఏంటి? ఎద్దు. దానికి ఉన్నటువంటి శక్తి దాని యొక్క కొమ్ముల్లో ఉంటుంది. ఇప్పుడు జ్ఞాపకం చేద్దాం. తుమ్మకర్రతో చేయబడిందే కదా బలిపీఠం. బలిపీఠంకి 4 కొమ్ములు ఉన్నాయి కదా. ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ధరించిన 4 కొమ్ములు. కొమ్ము అంటే ఏంటి? శక్తి అని చెప్పాను. ఏంటి ఆ శక్తి? మొదటి శక్తి ఆయనలో ఉన్నది నెంబర్ 1. బాగా గమనించండి, వాక్యపు శక్తి. ఆయన వాక్యము ద్వారానే సమస్తమును ఏం చేశాడు? ఆయన బోధకు ఆశ్చర్యపోయారట. ఆయన వాక్యము ద్వారా ఎంతోమంది మార్చబడినారు. ఆయన వాక్యము ద్వారా అనేక మంది ఆయన వైపు ఆకర్షించినాడు.
తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన మాటలు తప్ప వేరొక మాటలు నేను పలకలేదు, నేను మాట్లాడలేదు, నేను ఏమి కూడా చెప్పలేదు. నా తండ్రి నాకు అనుగ్రహిస్తే తప్ప నేనేది కూడా చెప్పలేదు. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని దేవుడి నుంచి వచ్చిన వాక్యమని ప్రజల ముందు ప్రకటించి ఆయన ఏం చేస్తున్నాడు? శక్తిమంతుడుగా కనబడ్డాడు. నెంబర్ 1, వాక్యపు శక్తి ఉందా లేదా? నేను రిఫరెన్స్ చెప్పను. రెండవది, ఆయనలో ఉన్న మరొక శక్తి ప్రార్థనా శక్తి. మీరు అనొచ్చు, ప్రార్థనా శక్తి చేశారా లేదా? హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూస్తాం. నేను వచనాలు చెప్పడం లేదు. ఆయన శరీరధారి అయిన దినాలలో ఆయన కన్నీళ్లతోనూ రోదనముతోనూ చెప్పండి భయభక్తులతో ఆయనను చెప్పండి ప్రార్థించుట ద్వారా, విజ్ఞాపన చేయడం ద్వారా ఆయన అంగీకరించబడ్డాడు. ఉన్నాడా లేదా? రెండవది, ప్రార్థన శక్తి కలిగి ఉన్నాడు ఆయన. చెప్పండి, ఇది ఆత్మ సంబంధమైన శక్తులు. వృషభము లేక ఎద్దు లేకపోతే ఆ బలిపీఠపు కొమ్ములు ఏం జ్ఞాపకం చేస్తే యేసు ప్రభు యొక్క మానవ జీవితంలో మానవుడిగా ఉన్నప్పుడు ఆయన ఉపయోగించిన శక్తి 2 ప్రార్థన శక్తి. మూడో శక్తి ఏం చేస్తారంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా తన మట్టుకు తాను వెళ్ళేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభు వారిని ఏం చేసేవారు? నడిపించేవారు. ఎక్కడికి వెళ్ళాలి? కపెర్నహూముకి వెళ్ళాలా, గలిలయకు వెళ్ళాలా, పరిసయ్య దగ్గరికి వెళ్ళాలా, సీమోను దగ్గరికి వెళ్ళాలా, బేతనీకి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేసండి? పరిశుద్ధాత్మ చేయడం. అందుకే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపి వారి దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మతోనే ఆయన ప్రయాణం చేసేవారు. ఆయన ఉపయోగించింది పరిశుద్ధాత్మ శక్తి. నాలుగోది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ఆయన ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళేసరికి ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన ఉపయోగించింది పునరుద్ధారణ శక్తి. 4 కొమ్ములు బలిపీఠమును తన మానవ జీవితంలో యేసు ప్రభువారు ఉన్నప్పుడు వాక్యపు శక్తి, ప్రార్థనా శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధాన శక్తి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాను? మనము కూడా 4 కొమ్ముల్లో కలిగి ఉండాలని. యేసుప్రభు ఉన్నాడని చెప్పడానికి మాత్రమే కాదు, ఆ బలిపీఠము నువ్వే కావాలి. మొదటిది సార్వత్రిక ఆహ్వానం. మనం ఏమయ్యాం? వచ్చాం, దేవుని రాజ్యంలో కూర్చోవాలి. రెండవ మాట, మనం ఇలా జ్ఞాపకం చేస్తున్నప్పుడు చాలా విషయాలు జ్ఞాపకం చేయబడతాయి. మూడవది ఏమిటి? బలిపీఠం యొక్క 4 కొమ్ములు మనకి జ్ఞాపకం చేస్తాయంటే, రండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 49-53. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 49-43. అందుకు అదోనియా పిలిచిన వారు త్వరగా భయపడి లేచి తమ తమ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనిన రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తివాత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయవలని మనవి చేయనట్లు సొలొమోనుకు సమాచారము రాగా సొలొమోను ఇలాగ సెలవిచ్చాను, అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలు ఒక్కటైన కిందకు పడదు, కానీ అతని యందు దౌష్ట్యము కానీ కనబడితే అతను మరణశిక్ష వచ్చిన సెలవిచ్చిన. బలిపీఠము నొద్ద నుండి అతనిని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో ఇంటికి పోమని. ప్రియ సహోదరుడా, ఏంటి వృత్తాంతం? అదోని అనేటువంటి వాడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? కారణం ఏంటి? కారణం ఏంటి? సొలొమోనుకి ఎందుకు భయపడాల్సి వచ్చింది? గమనించండి. చిన్న వృత్తాంతం మీకు చెప్పి దాని నేపథ్యం జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. దావీదు మహారాజు వృద్ధాప్యంలోకి వచ్చాడు. వృద్ధాప్యం తర్వాత ఇజ్రాయేల్ను పరిపాలించడానికి రాజు పట్టాభిషేకం చేయాలి. నా తర్వాత రాజు ఎవరు అని నిర్ధారించాల్సింది దావీదు నిర్ధారించాలి. తమ మట్టుకు తాము ఎప్పుడు నిర్ధారించకూడదు. అది యూదుల్లో ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారం. దావీదుకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు అదోనియా. మొట్టమొదటి కుమారుడు అదోనియా, అభిషోలం కాదు, రెండో వాడు. అదోనియా ఏం చేశాడంటే రాజకుమారులందరూ పిలిపించి ఒక చక్కటి విందును తయారు చేసి తనను తాను ఏం చేశాడంటే రాజుగా ప్రకటన చేసుకుంటాడు. ఈ మాట ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? దావీదు దగ్గర 3 అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరున్నారు? చూడండి, మీకు జ్ఞాపకం చేస్తే బెటర్. ఎందుకంటే మళ్ళీ నేను ఇవన్నీ చెప్తే సమయం అయిపోతుంది కాబట్టి మీకు దాన్ని చెప్పడం లేదు, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. రండి చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు మహారాజు
చూడండి 1వ అధ్యాయం 8వ వచనం. యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనయాను, ప్రవక్త అయిన నాతాను, షిమియాను, రేయల్, దావీదు యొక్క శూరులు అదోనియాతో కలుసుకొనక యుండిరి. బాగా గమనించండి, ఎందుకు కలలేదు ఈ వీరు ముగ్గురు? ఎందుకు ఈ ముగ్గురు కలలేదు? అదోనియా పిలిచాడు అందరిని రమ్మని, కానీ వీళ్ళు ముగ్గురు దావీదుతో, క్షమించండి, అదోనియాతో కలలేదు. ఎందుకు కలలేదు? ఎందుకంటే దావీదు తర్వాత ఎవరు? సొలొమోను రాజు పట్టాభిషేకం చేయబడాలి. ఆ విషయం ఎవరికి తెలుసు? వీళ్ళకి తెలుసు. ఎవరికి? సాదోకు. అమ్మా, సాదోకు ఎవరు? ఈరోజు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకాయలు ఉన్నారే, ఆ సద్దుకాయలకు మూల పురుషుడు సాదోకు, వారి యాజకుడు. రెండోది నాతాను, ప్రవక్త. దావీదు యొక్క పురములో అత్యద్భుతమైన వీర శూర పరాక్రమశాలి అయినటువంటి బెనాని. మీకు చెప్పాను కదా, వీళ్ళు ముగ్గురు అదోనియాతో ఏకీభవించలేదు. ఏం చేశారో తెలుసా? వెంటనే వెళ్తాడు నాతాను, వెళ్ళి అమ్మా నీ తర్వాత సొలొమోను రాజు అవ్వాలి. వెంటనే బెత్షెబా దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఆ రోజు నాకు ప్రమాణం చేయమన్నాడు, నాకు ఖచ్చితంగా నా కుమారుడే, ఖచ్చితంగా ఇది దేవుడి నుంచి వచ్చే ఆజ్ఞ, ఇది మర్చిపోయారా అంటే, అప్పుడు దావీదు అంటాడు, నా తర్వాత నీ కుమారుడైన ఎవరు చెప్పండి? సొలొమోను మాత్రమే పట్టాభిషేకం చేసి. వెంటనే వీళ్ళు ముగ్గురికి చెప్పి ఏం చేస్తానంటే, ఒక కంచరగాడిని తీసుకొచ్చి దాని మీద ఊరేగించి, తైలపు కొమ్ములో ఏం చేస్తారు? నూనెను వేసి అభిషేకించి పట్టాభిషేకం చేసి సొలొమోనుని ఏం చేస్తారు? ఊరేగించి తీసుకొస్తారు. ఊరేగించి తీసుకొచ్చినప్పుడు పెద్ద పాటలు, పెద్ద కేకలు వినబడుతుంటాయి. వీళ్ళు విందు చేసుకుంటారు ఒక దగ్గర. ఎవరు? అదోనియా వారితో ఉన్న రాజకుమారులు. ఏంటి కేకలు? వెంటనే ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి చెప్తాడు. చెప్పిన వెంటనే, అయ్యా ఇది నీ తమ్ముడైన సొలొమోను రాజుగా ప్రొటెక్షన్. వెంటనే ఆ మాట వినిన వెంటనే అప్పుడు ఎంతమంది అయితే పిలిచారో వాళ్ళందరూ భయపడి లేచి తమ తమ ఇండ్లకు పరుగు, ఒక్కొక్కడు. ఎందుకు? సొలొమోను రాజు అయిపోయాడు. పర్రపాటున రాజాజ్ఞ శాసనం, తల తీయించమంటే తీయించవలసిందే. వెంటనే ఎవరి ఇండ్లకి వాళ్ళు వెళ్ళిపోతే అదోనియాకి ఏమి చేయాలో తోచక అద్భుతమైనటువంటి ఆలోచన. ఎలాంటి ఆలోచనలు? మరణం దగ్గరికి వచ్చినప్పుడు చావు తెలివితే అట్లా వస్తే అప్పుడు ఏం చేశాడో తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైన ఒక ఆచారం ఉంది. ఏంటో తెలుసా? ఎవరైనా పొరపాటున గాని చేస్తే వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి బలిపీఠపు కొమ్ములు కానీ పట్టుకుంటే ఎవరు కూడా ఆ వ్యక్తిని చంపడానికి లేదు. అదోనియా చేసిన పని. వెంటనే కబురు పంపించాడు, సొలొమోను రమ్మంటున్నాడు, రానన్న నీకు ఉంది బ్యాండ్ అన్నాడు. నాయన నన్ను బ్యాండ్ తర్వాత నేను బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాను అన్నాడు. వెంటనే సొలొమోను ఏం చేశాడు? సరే నువ్వు బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నావు, నీ తప్పేదో నువ్వు తెలుసుకున్నావు కదా, నువ్వు యోగ్యుడు అయితే నువ్వు బ్రతుకుతావు, పొరపాటు నీలో దౌష్ట్యం కానీ కనబడితే నేను చంపేస్తాను. వెంటనే ఆ మాట తీసుకొని వచ్చాడు. వెంటనే సొలొమోనుకి సాష్టాంగపడిన తప్పు ఏటో క్షమించమని అడిగాడు. వెంటనే అదోనియాను విడిచిపెట్టి తన ఇంటికి పంపించాడు. బలిపీఠపు కొమ్ములు జ్ఞాపకం చేస్తున్న మూడో విషయం, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర క్షమాపణ ఉంది. 4 కొమ్ములు ఏం జ్ఞాపకం చేస్తాయి? ఆయన యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్న ఒకే ఒక పదే మాటికి సారికి చెప్పిన మాట అంటే, మనుష్య కుమారుడికి చెప్పండి పాపములను క్షమించుటకు అధికారము కలదు. బలిపీఠపు కొమ్ములు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట. చెల్లి తమ్ముడా వినండి మాట. ఈ బలిపీఠపు యొక్క 4 కొమ్ములు యేసుక్రీస్తు ప్రభువారికి ఔన్నత్యాన్ని ఏం చూపించే తెలుసా? ఎటువంటి వారికైనా చెప్పండి పాప క్షమాపణ, రక్షణ ఉంది. చాలు, నేను ఎక్కువ చెప్తాను, నాకు చాలా వివరణ కావాలి వీటి గురించి. యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ. అరే బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే ఎలా క్షమాపణ వస్తుంది మీరు అడగొచ్చు. బాగా గమనించండి. బలిపీఠం దగ్గర ఏం చేస్తారు? పశువుని తీసుకొస్తారు. పశువుని తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? వెంటనే వధించి దాని రక్తమును ఏం చేస్తారు? ఒక పాత్రలో తీసుకొని వెంటనే ఇవన్నీ తర్వాత చూస్తాం, నేను ఇవన్నీ చెప్పకూడదు. వెంటనే ఏం చేస్తాం? తీసుకొచ్చి ఆ 4 కొమ్ముల మీద ఏం చేస్తారు? ప్రోక్షించి ఆ మిగిలిపోయినటువంటి ఆ రక్తాన్ని బలిపీఠపు క్రిందన ఏం చేస్తారు? పోజిస్తారు. ఆ బలిపీఠపు మీద ఉన్నటువంటి కొమ్ములు, రక్తముతో తడిచిన కొమ్ములని ఎవరైతే పట్టుకుంటారో వాడికి క్షమాపణ వస్తుంది. అందుకే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. మూడవది బలిపీఠపు కొమ్ములు జ్ఞాపకం చేసింది క్షమాపణ, సార్వత్రిక క్షమాపణ, సార్వత్రిక పిలుపు, సార్వత్రిక శక్తి,
సార్వత్రిక క్షమాపణ. 4వ మాట చూస్తాం, చూడండి చక్కటి మాట. యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయము 12 నుంచి చదువుతారా? 12 నుంచి 11. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందస్సును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందస్సును ముందుగా నడుచు బోరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందస్సు వెంబడి వచ్చాను. యాజకులు వెలుచు బోరలు ఊదుచూ వచ్చిరి. అటు 2వ దినమున వారు ఒక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెం మరల వచ్చిరి. 6 దినములు వారు అలాగే చేశారు. 7వ దినమున వారు ఉదయమున చీకటితో లేచి 7 మారులు ఆ ప్రకారం పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఆజ్ఞలు ఇచ్చాను. కేకలు వేడి యెహోవా పట్టణమునకు అప్పగించున్నాడు. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తు యెహోవా శపింపబడిన రాహేలు అని వేశ్య మనం పంపిన దూతలు దాచిపెట్టిన కనుక ఆమెను ఆమె ఇంటి వారందరూ మాత్రం బ్రతుకుతారు అని చెప్పాడు. ఏం జ్ఞాపకం చేసింది ఇక్కడ? 6వ అధ్యాయము 5వ వచనం చూస్తారు. అదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. వారు ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయుడి. చాలు. బలిపీఠపు యొక్క కొమ్ముల యొక్క ఎన్నో అనుభవం ఇది? 4వ అనుభవం. ఏంటిది? ఎందుకు ఊదాలి? ఎందుకు కొమ్ముల్ని ఉపయోగించాలి? ఎందుకు బోరధ్వని చేయాలి? ఎందుకు యాజకులే ఊదాలి? గమనించండి ప్రియమైన వర్లారా, కొమ్ములు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ఒక సార్వత్రికమైనటువంటి వ్యవహారం ఏంటంటే, ఇది ఎవరికైతే అసాధ్యమో, మానవులకి ఏదైతే అసాధ్యమో, ఏ విషయంలో ఈ బోర్లు ఊదాల్సి వచ్చింది 7 మార్లు? ఎరుకో గోడలు కూల్చుటకు. ఎరుకో గోడలు సాధారణమైన మానవుల యొక్క యుక్తి, భక్తి, చెప్పండి, శక్తితో ఏమీ కూడా చేయలేరు. కానీ విచిత్రం, వీళ్ళేమైనా యుద్ధం చేశారా? చేయలేదు. కాకపోతే పట్టణం చుట్టూ 7 times దే రివాల్వ్ అరౌండ్ ద వాల్ ఆఫ్ ద జెరికో. ద లాస్ట్ ఫైనల్ టైంలో ఒక్కసారి బోరలతో ఊదారు, హార్న్స్తో ఊదిన వెంటనే టపటపటపటపటపటని మొత్తం అన్నీ కూడా. ఎటువంటి గోడలు తెలుసా? ఇటొక రథము, అటొక రథము. అంటే అర్థం ఏంటి? రథాలు ఎన్ని ఉంటాయి? రాజు యొక్క రథం ఎంతే ఉంటుంది? ఇక్కడి నుంచి ఒక రథం ఒకటి ఉంటుంది. అలాంటి 2 రథాలు వెళ్ళి అటువంటి గోడలు ఎవరైనా కూల్చడం సాధ్యమా? నాకు తెలిసి ఒక భూకంపం వస్తే తప్ప అవి చేయవు. ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మానవులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యం. ఈ సాధ్యమైన మాట నన్ను ఇలా చెప్పనివ్వండి, మానవులకి ఏది అసాధ్యమో దేవుడు సాధ్యం చేసి చూపించాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రూపములు అంటే విజయము రూపములో. సార్వత్రికమైన విజయం. మొదటిది సార్వత్రికమైన పిలుపు, సార్వత్రికమైనటువంటి చెప్పండి శక్తి. 3 సార్వత్రికమైన క్షమాపణ. 4వది సార్వత్రికమైన విజయం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఎరుకో గోడలు మాత్రమే పాత నిబంధనలు కొల్చబడ్డాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఏ గోడ? ఈ గోడని పడగొట్టి చెప్పండి, యెరూషలేము దేవాలయాన్ని దేంతో పోల్చాడు? తన శరీరంతో పోల్చాడు. ఎవరైనా పడగొట్టిన ఈ దేవాలయం తిరిగి లేపగలిగిన వాడు ఎవడో ఉన్నాడా? దాని అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో మరణం మీద జయశాలి యేసు ప్రభు చేసి చూపించాడు. అది మనకి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మనందరికి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి సాధ్యము మనకు మాత్రమే సాధ్యం. ఎందుకో తెలుసా? మనము మాత్రమే నిరీక్షణ కలిగిన వారమే. మనం ఏం చేస్తాం? మరణాన్ని జయించి ప్రభువుతో మనం వెళ్ళిపోతాం. ఈ మరణం అంటే భయం లేదు.
ఈ సార్వత్రికమైన కట్టు ఇక్కడ మిగిలిపోయినా నీ ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారిని నిలబెట్టి నేను తీసుకువెళ్తాడు. విజయము అనేది మూడిటి మీద దేవుడు మనకు అనుగ్రహించాడు. నెంబర్ 1 లోకము మీద, 2 చెప్పండి లోకము మీద. ఎందుకో చెప్తాడు ప్రతిసారి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎంత అద్భుతం! లోకాన్ని జయించడానికి దేవుడిచ్చిన, నేను చెప్తే అవన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి, లోకాన్ని జయించడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటి? లోకాన్ని మనకు దేవుడు జయించినటువంటి ఆయుధం ఏంటి? అయ్యో, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 5:4 అసాధ్యం ఇది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, నెంబర్ 1 మనం దేవుని మూలంగా పుట్టామా లేదా? దేవుని మూలంగా పుట్టడం అంటే అర్థం ఏంటి? అరే దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? నికోదేము ఒకరోజు అడుగుతారు, అయ్యా నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రాలేను. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? దేవుని మూలమట, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా పుట్టిన వాళ్ళందరూ దేవుని మూలంగా పుట్టిన వారు మాత్రమే లోకాన్ని వాళ్ళు జయించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటి? అక్కడ రాయబడుతూ వచ్చింది, లోకమును జయించిన విజయం మన అది. ఆ విశ్వాసం ఎవరో తెలుసా? మన ప్రభు అయిన మన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం జయించగలం. ఇది లోకమును. రెండోది శరీరమును ఎలా జయించాలో దేవుడు ఇచ్చాడు సాధనం. శరీరాన్ని ఎలా జయించాడు? ఆత్మ చేత శరీర క్రియలను చంపుడి. ఎప్పుడైతే చచ్చిపోయిందో మనం జయించినట్టే కదా. శత్రువు చచ్చిపోయాడంటే మనం జయమే కదా. అర్థమవుతుంది చెప్పినమాట. ఒక రాజు ఇంకో రాజు మీద దండయాత్ర చేశాడండి, ఆ రాజు చనిపోయాడంటే మనం విజయము సాధన. అంటే శరీరం మీద జయము దేవుడు మనకు దేని ద్వారా అనుగ్రహించాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేనా? మొదటిది విశ్వాసం, రెండోది పరిశుద్ధాత్మ, మూడోది మరణమును. చెప్పండి, మరణాన్ని జయించిన దేవుడు ఇచ్చిన మనకు అటువంటి గొప్ప ఆయుధం ఏంటి? అరే ఏంటి? నిరీక్షణ. అంతే 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 ప్రియమైన వారలారా, అది పునరుద్ధాన శక్తి. దేవా, ఈరోజు పాత నిబంధనలు ఎరుకో గోడలు అది సామాన్యమైంది కాకపోవచ్చు, ఆ రోజుల్లో చాలా ఈజీగా కన్నా ఈ 3 ద్వారా జయించారా లేదండి? ఈ 3 ఎరుక గోడకు అప్లై చేద్దాం. మొదటిది విశ్వాసముతోనే బోరలు ఊదారు. రెండోది చెప్పండి, పరిశుద్ధాత్మ నడిపింపు వచ్చిందా? 7 మార్లు ఎలా నడిచారు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడా? 3 ఏం చేశారు? ఖచ్చితంగా మేము ఊదితే ఖచ్చితంగా పడతా. నిరీక్షణ ఉందా లేదా? వాళ్ళకి ఉంది. సేమ్ టు సేమ్. అక్కడ పాత నిబంధన విజయం, ఇక్కడ క్రొత్త నిబంధన విజయం. ఇది సార్వత్రిక విజయం. దేవా, బలిపీఠపు కొమ్ములు జ్ఞాపకం చేసే చెప్పండి 4వ మాట చెప్పండి, సార్వత్రిక విజయం. చాలు, సమయం అయిపోతుంది. ఎడిట్లో నేను ఇంకా లాస్ట్ ఫైనల్ చెప్పి నేను ముగిస్తాను. చూడండి, బలిపీఠం గురించి ఒక శ్రేష్టమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 39. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 39. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అవునుగాక అని చెప్పారు. కొమ్ము ఏం జ్ఞాపకం చేస్తుంది? తైలపు కొమ్ము. కొమ్ములు ఏముంది? తైలం వేశారు. తైలం వేసి ఏం చేశారు? రాజుని వినండి నా మాట. పాత నిబంధన గ్రంథములో పట్టాభిషేకము చేయాలన్నా అభిషేకించాలంటే ఒకటే ఉపయోగించాలి. కొమ్ము ఒకటే. ఆ కొమ్ములు ఏమేయాలా? తైలం వేయాలా. ఇద్దరినే అభిషేకించేవారు. నెంబర్ 1 రాజులను అభిషేకించేవారు, 2 యాజకులను అభిషేకించేవారు. రాజు సొలొమోను అభిషేకించారు ఇదే కొమ్ముతో. ఎవరు అభిషేకించారు? ఇక్కడ సాదోకు వచ్చి సొలొమోనుని అభిషేకించారు. సాదోకు ఎవరు? యాజకుడు. ఇప్పుడు గమనిద్దాం, దావీదుని ఎవరు అభిషేకించారు? సమూయేలు. ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నారు? సౌలుని ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించాడా? సమూయేలే. రాజులని సహితము అభిషేకించే ఒకే ఒక సాధనం దేవుడు కొమ్ములకి ఇచ్చాడు. ఇప్పుడు గమనించండి, ఆ కొమ్ము ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని అభిషేకించాడు. అయితే వాళ్ళ అభిషేకంని చాలామంది ఏమైపోయారు? కోల్పోయారు.
కానీ దేవుడు మనకిచ్చిన అభిషేకం, క్రొత్త నిబంధన అభిషేకం ఏంటో తెలుసా? రండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము 27వ వచనం. త్వరగా మొదటి యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగు. చాలు, మనల్ని అభిషేకించింది ఎవరు మనల్ని అభిషేకించాడు? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. పరిశుద్ధుడు ఎవరు? ఏ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని అభిషేకించారు. వారిని ఎవరు అభిషేకించారు? యాజకులను అభిషేకించారు. రాజులను యాజకులు అభిషేకించారు. పాత నిబంధన యాజకులు మానవులు, క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందా? ఎవరిని అభిషేకించాడు? మనల్ని. ఎవరు మనం? రాజులము, యాజకులు. రాజులైన యాజక సమూహం. రాజులుగానే అభిషేకించాడు, యాజకులుగా అభిషేకించాడు. దేనితో అభిషేకించాడు? తైలపు కొమ్ములోని ఏం చేశాడు? ఏంటి ఆ తైలము? తైలము ఏంటి? ఆయన యొక్క నూనె ఏంటి? పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మన మీద వచ్చింది. ఎప్పుడు? సంఘము పెంతెకోస్తు దినాన. ఎప్పుడు వచ్చింది? 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు పెంతెకోస్తు దినాన ఏం చేశారు? ఈ లోకంలోకి వచ్చాడు. అక్కడ నుంచి ఉన్నటువంటి ఈ పరిశుద్ధ అభిషేకం వచ్చి వెళ్ళిపోవడం కాదు, పర్మనెంట్గా ఇక్కడ ఉంది. అయితే ఈ అభిషేకాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత నీ మీద, నా మీద ఉంది. 27వ వచనం చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది, పోయింది కాదు, నిలుచుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం. ఇక్కడ అందరూ ఏమంటున్నారు తెలుసమ్మా? ఈ వచనాన్ని ఎంత దారుణంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే, వక్రీకరిస్తున్నారంటే, ఆయన అభిషేకము మీలో, చెప్పండి, ఆయన అభిషేకము మీలో నిలుచున్నది కనుక మీకు ఎవరును మీరు అంట. దీన్ని ఎలా తీసుకున్నారంటే, మనము ఏ సేవకుల దగ్గర మనము బోధ నేర్చుకోక్కర్లేదు, మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి దీని అర్థం ఏంటో తెలుసా? నీవు తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, నువ్వు అపరాధములో పడితే, పాపములో పడితే, తప్పుగా చూస్తే, తప్పుగా మాట్లాడితే, తప్పుగా నడిస్తే ఎదుటోడు వచ్చి నువ్వు తప్పు చేసావు అనేది చెప్పకర్లా. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీలో ఉంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడతాడు, నీ మనస్సాక్షితో మాట్లాడతాడు, నీలో నుంచి మాట్లాడతాడు. వేరొకరు బోధించా అది దాని అర్థం. అర్థమైంది నేను చెప్పిన మాట? అంతేగాని బోధ అవసరం లేదన్న నా మటుకు నేనంటే నీకున్న తలంపులు ఉంటాయి, ఇంకా సేవకులు ఏ చెప్పినా కూడా నీకు అవసరం లేదు. 4వ 5వ శ్రేష్టమైన సార్వత్రికమైన అభిషేకం. ఇది అందరికీ రాజులైన నిన్ను నన్ను దేవుడు రాజుగా యాజకుడిగా అభిషేకించాడు. ఆ పరిశుద్ధాత్మన అభిషేకం ఇంకా స్టిల్ మనలో నిలిచి ఉన్నది. కాబట్టి మనకి ఎవరు ఇంకా బోధింప అక్కర్లేదు. అమ్మా ఎవరు లేరురా తల్లి, మీకు కావాల్సిన వారు ఎవరు లేరు. వందనాలు తల్లి. అర్థమైందా మీకు చెప్పిన మాట? సో 5 విషయాలు బలిపీఠ కొమ్ముల ద్వారా ఈరోజు మనం నేర్చుకున్నాం. నెంబర్ 1 సార్వత్రికమైన పిలుపు లేక ఆహ్వానం. 2 సార్వత్రికమైన శక్తి, సార్వత్రికమైన క్షమాపణ, సార్వత్రికమైన నిరీక్షణ లేక విజయం, సార్వత్రికమైన అభిషేకం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించినట్లు ఆయన 4 కొమ్ములు, బలిపీఠపు 4 కొమ్ములు, 4 మూలలు బంగారపు పూతతో చేయబడినటువంటి ఆ కొమ్ముల యొక్క అనుభవంలో మనమందరము వచ్చుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.